జిల్లాలో అన్నిటికంటే వెనకబడిన ప్రాంతం మన కొండేపి నియోజకవర్గం. గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మన ఒంగోలు పార్లమెంట్లో ఉన్నప్పుడు ఎర్రగొండపాలెం కానీ మార్కాపురం కానీ కలిగిరి కానీ వెనకబడి అనేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలో మన ప్రాంతం ఎందుకంటే త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఎటువంటి వసతులు లేని ప్రాంతం నియోజకవర్గం మన కొండేపి నియోజకవర్గం. ఈ కొండేపి నియోజకవర్గంలో గౌరవ కలెక్టర్ గారికి కూడా మనవి చేస్తా ఉన్నా, ఏ మాత్రం అవకాశం ఉన్నా ఎక్కువ నిధులు ఈ ప్రాంతానికి తెచ్చి ఇక్కడ అనేక మంది మహిళలు వాళ్ళ సొసైటీ పైన, ఎందుకంటే సింగరాయకొండ మండలం భవిష్యత్తులో పాకల అనేది ఒక మంచి అద్భుతమైన ప్రదేశిక ప్రాంతం టూరిజం ప్రాజెక్ట్ రాబోతూ ఉన్నాయి. దానికి గౌరవ మంత్రివర్గ స్వామి గారు కానీ మన టూరిజం చైర్మన్ బాలాజీ గారు కూడా వాళ్ళు దాని మీద ఫోకస్ పెట్టి రాబోయే రోజుల్లో అది ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రం కాబోతా ఉంది. కాబట్టి మీకు కూడా అనేకమైన అవకాశాలు కూడా ఉంటాయి, దాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం అధికారులు అందరూ గౌరవ కలెక్టర్ గారు కానీ మంత్రి గారు కానీ ఎక్కువ సింగరాయకొండ మండలంలో చాలా ఊళ్ళు డ్యామేజ్ అవడంతో ఎప్పుడు మీకు ఇబ్బంది లేకుండా చూసిన అధికార యంత్రాంగానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమం మీరు ఇంకా బాగా ఎదగాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలని, ముఖ్యంగా కొండేపి నియోజకవర్గంలో డ్వాక్రా సంఘాల పొదుపు సంఘాల మహిళలు నియోజకవర్గంలో కాదు జిల్లాలోనే రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా మీరు చేసే వృత్తిలో కానీ గతంలో ఎర్రగొండపాలెం కానీ మార్కాపురం కానీ ఉండేవి, ఇప్పుడు కొండేపి వెనకబడిన ప్రాంతం. కాకపోతే మీరు అధికారంలో పెద్ద జిల్లాలో మెజిస్ట్రేట్గా నంబర్ 1లో ఉన్నప్పుడు మీ చేతిలో ఏమైనా నిధులున్నా కొంచెం ఎక్కువ మాకు కేటాయించాలని, ఎందుకంటే ఇది మంత్రి గారి నియోజకవర్గం, మంత్రి గారి ముందు మాట్లాడితే ఆయన మళ్ళీ ఈ సమస్య చెప్పలేదని ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. ఆయన మళ్ళీ చెప్తే నా నియోజకవర్గం చెప్తే ఫీల్ అవుతారేమని మాత్రం ఆ బాధ్యత నాకు లేవండి, ఎందుకంటే సమస్య చెప్పాల్సిన బాధ్యత కూడా నా పైన ఉంది. ఈ ప్రాంతం బాగా వెనకబడిన ప్రాంతం. మీకు మొన్న మరిపూడి కూడా చెప్పాను, 2 మండలాల్లో రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయండి, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి వాళ్ళు కూడా మీరు ఆ సమస్యను పరిష్కరించాలని, ఎందుకంటే మంత్రి గారికి ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి నాయకుడు, ప్రతి ఒక్క ప్రాంతం అన్నీ ఆయనకు తెలుసు. కానీ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఆ ప్రాంత రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొంచెం మీరు కూడా వాటిపైన దృష్టి పెట్టి ఆ సమస్యలను పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ